అందరికీ నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో ఈరోజు మన స్టూడియోస్లో ఉండడం జరుగుతుంది. తను యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ చేసిన వెంటనే ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కొట్టి ఆ తర్వాత తన కెరీర్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఎందుకో తనకి ఎక్కడో వెళితే అనిపించింది. ఇంకా అంతే రిజైన్ చేసేసి అన్నాతమ్ములు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి తన యొక్క సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్కి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక వరుసగా 6 సార్లు దాదాపు ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ విజయం సాధించలేకపోయారు. అయినా సరే 7 ఏళ్ళు ఎంతో కష్టపడి మనకి 2023 గ్రూప్ 1 ఏపీపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్లో అన్నతమ్ములు ఇద్దరు కలిసి గ్రూప్ 1 ఆఫీసులు అవ్వడం జరిగింది. ఈరోజు మనతో ఉండడం జరుగుతుంది మన శ్రీకాకుళానికి చెందిన శ్రీ వెంకట సాయి రాజేష్ గారు అయితే ప్రస్తుతం మన స్టూడియోస్లో ఉన్నారు. ఈ యూపీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, ఆ జర్నీకి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కిందకి ఆలస్యం సార్ గారితో మాట్లాడేద్దామా? సార్ నమస్తే సార్, ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. సార్, కార్యక్రమంలోకి మనం వెళ్ళే ముందు జర్నీ అనేది ఎట్లా జరిగిందంటారు సార్? ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒక్క మాటలో అంటే అది జర్నీ చేస్తున్నంతసేపు చాలా కష్టంగా అనిపించిందండి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంది. సరే, అయితే ఆ కార్యక్రమంలోకి మనం వచ్చేసాం కాబట్టి ముందుగా మీకు బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన సమాచారం సార్? అది నా స్కూలింగ్ అంతా వచ్చేసి శ్రీకాకుళం 10th క్లాస్ వరకు శ్రీకాకుళంలోనే అయింది. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి హైదరాబాద్లో, కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా హైదరాబాద్, గీతం హైదరాబాద్లో బీటెక్ కంప్లీట్ చేశాను. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ టీసీఎస్లో వచ్చింది. 4 years బీటెక్ అయిపోయిన వెంటనే 2 years అక్కడ చేసిన తర్వాత నాకు ముందు నుంచి బీటెక్లో ఉన్నప్పుడే నాకు కొంచెం సొసైటీ మీద, వాటి ఇష్యూస్ మీద మా ఫ్యాకల్టీ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు స్పెసిఫిక్గా పిన్ పాయింట్ చేస్తూ క్వశ్చన్స్ చేసేవాళ్ళం మేము సార్ని. సో ఇంక్విజిటివ్ థాట్స్ ఉండటం వల్ల వాళ్ళ గైడెన్స్ తోటి సివిల్స్ వైపు వెళ్ళాలి అని ఒక ఐడియా వచ్చింది. సో అది కూడా మా ఫాదర్ చాలా పాజిటివ్గా తీసుకొని ఒకరు కాదు ఇద్దరిని పంపుదామని అనుకున్నారు అప్పుడు. బట్ కాలేజ్ అయిపోయిన వెంటనే వెళ్ళటం అనేది ఐ థాట్ లైక్ కొంచెం ఇప్పుడే కదా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాం, ఒక 2 years చేసి వెళ్దాం అన్న ఆలోచన వచ్చిన తర్వాత 2 years చేసి తర్వాత వీ స్టార్టెడ్ ఫర్ సివిల్స్. సార్, అంటే అమ్మా నాన్నకి సంబంధించిన కుటుంబ నేపథ్యం సార్ చెప్తారా సార్? ఫాదర్ రిటైర్డ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి. అండ్ ఆయన నార్మల్గా గవర్నమెంట్ సర్వెంటే కానీ హీ హ్యాస్ వెరీ మచ్ ఐడియా అబౌట్ సొసైటీ అనమాట. తను రోజు మార్నింగ్ 4 o'clock లేచి వాకింగ్కి వెళ్ళి కనీసం ఒక 50 members పలకరించి వస్తారు. అండ్ రోజులో కనీసం ఒక 10 to 15 members ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఆయన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అవ్వటం అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు చిన్నప్పటి నుంచి ఇద్దరు గవర్నమెంట్ సర్వెంట్స్ అవ్వడం ప్లస్ అయింది, నాకు కానీ బ్రదర్కి కానీ. ఆ మదర్ వచ్చేసి హై స్కూల్ అసిస్టెంట్ మేడం సుజాత గారు, ఇంగ్లీష్ టీచ్ చేస్తారు. సో నాకు చిన్నప్పటి నుంచి, నాకు కానీ తమ్ముడికి కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి తాలూకా పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో అది బాగా మైండ్లో ఇంగ్రీన్ అయింది. అట్ ద సేమ్ టైమ్ క్లోజ్ రిలేషన్స్లో మావయ్య గారు కలెక్టరేట్ ఏవోగా చేసి రిటైర్ అయ్యారు. సో అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రికేసీస్ మీద కీన్ ఇంట్రెస్ట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే అమ్మా నాన్న ఆల్రెడీ గవర్నమెంట్ సర్వెంట్స్గా ఉన్నారు కాబట్టి మీరు ఇటువైపు రావడం జరిగింది అంటారా? మరి ఆబ్వియస్గా అని చెప్పలేను, బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అదే. నాకు యాక్చువల్గా బేసిక్గా ఇలా ఉంటుంది, ఇలా ప్రిపరేషన్ చెయ్యాలి, లేదంటే ఇలా అవ్వాలి అన్న బేసిక్ థాట్ అయితే వాళ్ళని చూసినప్పుడే వచ్చింది. సార్, అంటే చిన్నప్పటి నుంచి ఏమనిపించుకునేవాళ్ళు సార్? అంటే మనం ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు మీరు ఏమవ్వాలి అంటే చాలామంది ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే ఐపీఎస్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్కి వచ్చేసరికి ఆ హ్యాండ్స్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఆ స్టేజ్లో మీరు అంటే సాఫ్ట్వేర్ సైడే వెళ్ళాలనుకున్నా, లేకపోతే అమ్మా నాన్న ఇటువైపు ఉన్నారు కదా నేను కూడా అటువైపే వెళ్ళాలి అని అనుకోవడం జరిగిందా? అది 10th పోస్ట్ 10th కెరియర్ ఆప్షన్స్ వచ్చేటప్పుడు కొంచెం అంటే మనకి ఆ ఏజ్కి అంత క్లియర్గా ఐడియా ఉండదు. సో ఫాదర్ డిసైడెడ్ హైదరాబాద్లో ఉండాలి అని. అక్కడ ఉండటం వల్ల కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. అండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైంలో ఇనీషియల్గా ఎక్కడో చోట పబ్లిక్ సర్వీస్ చేయాలి, కానీ అప్పుడు అవగాహన లేదు కాబట్టి
డైరెక్ట్గా ఐఏఎస్ అని అన్నాను ఇంట్లో. అది ఆ ఏజ్కి నాకు అది కష్టము, చాలా అసాధ్యం అని నాకు తెలియకపోయినా ఇంట్లో నాన్నగారికి తెలుసు కాబట్టి దానికి ఇంకా టైం ఉంది, ప్రస్తుతం బేసిక్ స్టడీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి పంపారనమాట. పోస్ట్ ఇంజనీరింగ్ సేమ్ అదే థాట్ ఉన్న నేను డిలే చేశాను అప్పుడు. సో అక్కడ అలా జరిగింది యాక్చువల్లీ. సో టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇనీషియల్గా థాట్స్ ఉన్నాయి, బట్ ప్రస్తుతం మన సొంతగా మనం డిపెండెన్సీ లేకుండా కొంత ఫైనాన్షియల్గా కొంత ఎర్న్ చేసిన తర్వాత వెళ్దామన్న ఆలోచన వల్ల కొంత డిలే జరిగింది వెళ్ళటానికి. సార్ అంటే మీరిద్దరు తమ్ముడు మీరు ఇద్దరు కానీ ఒకేసారి అంటే ఇటువైపు రావడానికి గల కారణాలు ఏమంటారు సార్? బార్న్ అండ్ బ్రాటప్ ఒక చోట అయ్యాము, అండ్ అట్ ద సేమ్ టైము మా ఇద్దరిని సెపరేట్గా చూసింది ఎప్పుడూ లేదండి. ఫాదర్ కానీ మదర్ కానీ ఇద్దరు కంబైన్డ్గానే ఏదైనా సరే. నేను సపోజ్ నాకు పుట్టినరోజు అయితే వాడికి పుట్టినరోజే. సో అలా పెరగడం వల్ల నా థాట్స్ కొన్ని వాడికి షేర్ అయినాయి, వాడి ఐడియాలజీస్ నాకు కొన్ని షేర్ అయినాయి. సో అలా ఇద్దరు ఒకసారి అనుకున్నాం. బట్ నేను ఎక్స్ప్లిసిట్గా నేను ఇంట్లో చెప్పాను, తను ఇంప్లిసిట్గా తను డిసైడ్ చేసుకొని ఫాలో అయ్యి ఇద్దరం కలిసి బయలుదేరాం. అంటే ఇద్దరు జాబ్ చేసి రిజైన్ చేసి అంటే వెళ్ళిపోవాలి, ఢిల్లీకి వెళ్ళాలి అనుకున్నారు కదా సార్. అంటే పర్టికులర్గా ఎందుకు యూపీఎస్సీకి చాలామంది కూడా ఢిల్లీకే వెళ్ళాలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు? అంటే ఢిల్లీకి వెళ్తేనే మనం ఇట్లా అవ్వడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందంటారా మరి? అది మేము స్టార్ట్ అయ్యే టైంకి ఢిల్లీ వాజ్ ద రైట్ ప్లేస్ అండి. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీస్ వచ్చినాయి, వీడియో లెక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్ కంటెంట్ టు హోమ్ ఉంది కాబట్టి ఐ వుడ్ సజెస్ట్, ఒకవేళ కనుక ఫైనాన్షియల్గా బర్డెన్ ఉన్నా లేదంటే ఫైనాన్షియల్గా కన్స్ట్రెంట్స్ ఉన్నా, యూ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు ఆ టైంకి మాత్రం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ అక్కడే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేజర్ పాయింట్ ఏంటంటే ఐసోలేషన్ ఉండి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా విల్ రీచ్ అవర్ డెస్టినేషన్ అన్నది నమ్మి అక్కడికి వెళ్ళాం. సరే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 6 అటెంప్ట్స్ ఇవ్వడం జరిగింది కదా. సో ఒక్కొక్క అటెంప్ట్స్కి అంటే మీరు ఏ స్టేజ్ దాకా వెళ్ళడం జరిగింది, ఆ స్టేజ్ దగ్గర నుంచి మీరు ఆ క్వాలిఫై కాకుండా ముందుకు వెళ్ళడానికి గల కారణాలు అవన్నీ ఎలా రెక్టిఫై చేసుకునే దానికి ప్రయత్నించారు సార్ ప్రతి స్టేజ్కి? ఫస్ట్ 3 అటెంప్ట్స్ యాక్చువల్గా అయితే ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ అటెంప్ట్ మేము ప్రిలిమ్స్ వరకు చాలా ఒక స్టార్టింగ్ స్టేజ్ అయితే గైడెన్స్ ఉండేది కాదు. ఒక 2-3 అటెంప్ట్స్ అయిన తర్వాత సీనియర్స్ గైడెన్స్ యాడ్ అవ్వడం, ఇలా కాదు ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చాలి, టైమింగ్స్ మార్చాలి, అండ్ బర్డెన్ పడకుండా ఉండేలా చదవాలి. ఎక్కువగా అయితే థర్డ్ పాయింట్, మన మైండ్కి బర్డెన్ పడకుండా ఉండేలాగా ఏదైతే చదవాలి అన్నది 3rd, 4th అటెంప్ట్కి వచ్చింది. బట్ కన్సిడరింగ్ ద కాంపిటీషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనకి మనం ఎంత చదివినా సరే మనకన్నా బాగా చదివేవాళ్ళు ఉంటారు కాబట్టి 4th and 5th అటెంప్ట్స్ కొంచెం వీ ఫేస్డ్ సమ్ సెట్ బ్యాక్, పర్టికులర్గా కోవిడ్ అది అవటం వల్ల. అండ్ 6th అటెంప్ట్కి మెయిన్స్ క్రాక్ అయినా సరే అది ఇట్ వాజ్ లైక్ విన్ అనుకోండి. ఒక దానికి ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది Group 1కి పనికి వచ్చింది. అలా ప్రిపేర్ అవటం వల్ల ఈజీగా దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో ఐ డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సెట్ బ్యాక్. అది ఒక ఆపర్చునిటీ, అక్కడ నుంచి నేర్చుకొని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పనికి వచ్చేలా యూజ్ అయ్యిందని నేను అనుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అలానే అనుకుంటాడు. సార్, అయితే మీరు మెయిన్స్ దాకా వెళ్ళారు కదా సార్. సో ఆ టైంలో మీరు ఈ యొక్క ఆప్షనల్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది సార్? ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రపాలజీ చూస్ చేసుకున్నామండి అప్పుడు. అది యాక్చువల్గా ఇనీషియల్ స్టేజెస్లో సీనియర్స్ ఇచ్చిన గైడెన్సే, బట్ రాను ఆ సబ్జెక్ట్ మీద ఇంకొంచెం మనకి ఇంట్రెస్ట్ రావటం వల్ల వీ సస్టైన్డ్. ఛాన్సెస్ ఉన్నాయి మార్చుకోవడానికి, బట్ ఆప్షన్స్ తీసుకోలేదు మేము. సార్, ఎందుకు సార్ అంటే మనం చూస్తున్నాం ట్రెండ్ అనేది ఇప్పటికి కూడా చాలా వరకు చెప్తున్నారు, ఆంథ్రపాలజీ వైపే వెళ్తున్నారు, చాలా ఆస్పిరెంట్స్ కూడా ఆంథ్రపాలజీ తీసుకుని సక్సెస్ అవుతూ ఉన్నారు. సో ఆ ట్రెండ్ ఎందుకు అలాగా పైకి పోతూనే ఉందంటారు ఆంథ్రపాలజీ సబ్జెక్ట్కి మరి ముఖ్యంగా? ఇది యాక్చువల్గా అయితే 2014 to 2017 ఈ ఏరియా అంటే ఈ పీరియడ్స్లో ఆప్షనల్ సింగిల్ చేసినప్పుడు, డ్యూయల్ ఆప్షనల్ కాకుండా సింగిల్ ఆప్షనల్ చేసినప్పుడు
దానికి ప్రెజెంటింగ్ స్కోప్ ఎక్కువగా ఉంది ఆంథ్రపాలజీ సబ్జెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 వర్డ్స్లో రాయాల్సిన ఆన్సర్ని ఒక డయాగ్రామ్ వేసి ఒక స్కెచ్ వేసి మనం ఈజీగా ఆ కంటెంట్ని అక్కడ ప్రజెంట్ చేయగలం. అలా అవటం వల్ల మనకి ఇంకా స్పేస్ అట్ ద సేమ్ టైం మన థాట్స్ ఈజీగా పెట్టేదానికి స్కోప్ ఉంది. సో అందువల్ల ఆంథ్రపాలజీ తీసుకోవడానికి ఒక కారణం. సెకండ్ రీజన్ ఏంటంటే ఆబ్వియస్గా ఆప్షనల్ డిసైడ్స్ మన ర్యాంక్ కార్డర్ ఎవ్రీథింగ్ ఆప్షనల్ డిసైడ్ చేస్తుంది. సో వీ విల్ ఆల్వేస్ బెట్ ఆన్ రన్నింగ్ హార్సెస్ అండ్ విన్నింగ్ హార్సెస్ కదా. సో అందుకని చెప్పేసి మెజారిటీ ఆప్షనల్ ఆంథ్రపాలజీ వైపు వెళ్ళారు. అదర్ ఆప్షనల్స్ కూడా బాగున్నాయి, దే ఆర్ ఆల్సో స్కోరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, సోషియాలజీ అన్నీ బాగుంటాయి. బట్ ఒకవేళ మనకి సబ్జెక్ట్ సరిగ్గా నచ్చితే వీ విల్ వేస్ ఇట్ ఇన్ ఎనీ ఆప్షనల్. సార్ అయితే ఇప్పుడు మెయిన్స్ దాకా వెళ్ళడం జరిగింది అన్నారు. సో మెయిన్స్లో మీ యొక్క డ్రాబ్యాక్స్ అంటే ఏమి మీరు ఆ రోజు తెలుసుకోవడం జరిగింది సార్? మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ కాల్ ఎందుకు మిస్ అయిందంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే టైం మేనేజ్మెంట్ అండి. టైం మేనేజ్ చేసుకోవడంలో కొంచెం విఫలం అయ్యాం అప్పుడు. అది తర్వాత తెలిసింది. అంటే ఆల్మోస్ట్ ఒక ఎగ్జామ్ అయిపోయిన ఒక 10-15 డేస్ తర్వాత అది అర్థమైంది. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసేసాం అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయలేదు అన్న విషయం తర్వాత అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ నోటిఫికేషన్కి చాలా ఎక్కువ ప్రెషర్ తీసుకున్నాను ఆ టైంలోని. చదవటం కూడా ఓవర్గా చదవటం, ఎక్కువ టైం తీసుకోవటం ప్రతి ఒక్క ఆన్సర్ రాయటానికి. అందువల్ల టైం అడ్జస్ట్ అవ్వలేదని అనుకుంటున్నాను. సార్ అప్పుడు మనం ఆ టైంని మనం ట్యాకిల్ చేయాలంటే మనం ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు సార్ ఆ సిచ్యువేషన్లో? అది యాక్చువల్లీ అయితే అదొక లెసన్ లాగా యూజ్ అయింది నాకు. టైంని మేనేజ్ చేయడం అంటే ఓన్లీ త్రూ ప్రాక్టీసే చేయగలం. ఇప్పుడు ఒక 20 క్వశ్చన్స్ని 3 అవర్స్లో రాయటం అనేది, అది కూడా ఆపకుండా రాయటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. బట్ అది త్రూ ప్రాక్టీస్ రోజుకు ఒక 100 వర్డ్స్ 200 వర్డ్స్ రాస్తూ ఉంటే మనకి చాలా ప్లస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ ఫీల్ దట్ మచ్ ప్రెషర్. అక్కడ ఎగ్జామ్లో అంత ప్రెషర్ ఫీల్ అవ్వం. ఒకవేళ కనుక ఇన్ టైంలో కంప్లీట్ చేయకపోయినా డీసెంట్గా ఆన్సర్ని ఎలా మేనేజ్ చేయగలగాలో మనకు ఆ టైంకి అర్థం అయిపోతుంది. సో అప్పుడు ఈజీ మనకి చేయటానికి. ఇప్పుడు ప్రాక్టీస్ స్వెట్ అలర్ట్ సో దట్ యూ డోంట్ బ్లీడ్ ఇన్ వార్ అంటారు కదా, అలా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనం సెయిల్ అవ్వగలుగుతాం ఆ టైంలో. సార్ అంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఇంటర్వ్యూ కాల్ మిస్ అవ్వడం జరిగింది కదా, నెక్స్ట్ మీరు అటెంప్ట్ ఇవ్వాలనుకున్నా లేకపోతే అటెంప్ట్స్ ఇంకా? అది లాస్ట్ అటెంప్ట్ అండి. అది అయిపోయిన వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ వచ్చింది. ఆ టైంలో కొంచెం బ్రేక్ తీసుకుందామని ఆలోచన ఉన్నా, ముఖ్యంగా తమ్ముడును ఫాదర్ కొంచెం బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. దేవర్ లైక్ ఫ్రెండ్స్ కూడాను. ఇప్పుడు దాకా చేసింది ఆపటం ఎందుకు, బ్రేక్ తీసుకుంటే మళ్ళీ మనకి ఆ టైం పీరియడ్ కూడా కొంచెం లూజ్ అయిన వాళ్ళం అవుతాం, మనకి ఇప్పుడు ఎలాగా వీ హ్యావ్ నథింగ్ టు లూజ్ కదా, ఇంకో ట్రై చేద్దాం అని చెప్పి గ్రూప్ 1కి డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సార్ అంటే 2018 నోటిఫికేషన్ గ్రూప్ 1 అనేది మీరు ఫస్ట్ రాయడం జరిగిందా సార్? అవును, ఫస్ట్ 2018 నోటిఫికేషన్ అండి. 2018 తర్వాత 2022 రాశారు, 2023 మనకి రిజల్ట్స్ రావడం జరిగింది. 2022 నోటిఫికేషన్ అది 2023 ఆగస్ట్కి వచ్చింది. సో ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది సార్ మన ఏపీపీఎస్సీలో? అంటే దానిలో చూసుకుంటే మనకి ఓన్లీ ఇండియాకి సంబంధించి అండ్ వరల్డ్కి సంబంధించి మనకు ఉంటుంది ఆ యూపీఎస్సీలో. సో ఏపీపీఎస్సీలో బోత్ మనకు ఉంటుంది కదా, సో ఆ సిలబస్ని ఎలా కవర్ చేశారు ఆ ఇన్ టైమ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత? ఫార్చునేట్లీ మెయిన్స్కి ప్రిపేర్ అవటం వల్ల ఇండియాకి సంబంధించింది, వరల్డ్కి సంబంధించింది ఆల్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ టాపిక్స్ అనేవి ఫింగర్ టిప్స్ మీద ఉండేవి. అండ్ ఆ తర్వాత ఏపీకి సంబంధించింది వచ్చేసి వీ యూస్ టు ఫార్మ్ గ్రూప్స్ అనమాట. ఎక్కడి నుంచి అయితే అంటే మన ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొని ఇప్పుడు రైట్ నో ఇంటర్వ్యూలో మనం ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా నేను తమ్ముడు ఫ్రెండ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సీనియర్స్తో ఇలా ఇంటరాక్షన్స్ ఉండేవి. దానివల్ల వ్యూ పాయింట్స్ ఎక్కువ పెరిగినాయి. ఆ వ్యూ పాయింట్స్ని నోట్స్గా చేసుకొని పెట్టుకొని వాటిని రివైజ్ చేసేవాళ్ళం. దానివల్ల ఎక్కువ పర్స్పెక్టివ్ డెవలప్ అయింది, ఈజీగా ప్రజెంట్ చేయడానికి స్కోప్ దొరికింది అప్పుడు మాకు ఏపీ వరకు. సార్ అప్పుడు మనకి
గ్రూప్ 1కి చూసుకుంటే ప్రస్తుతానికి మీరు రాసిన నోటిఫికేషన్లో పేపర్ కూడా చాలా టఫ్గా వచ్చింది చెప్పడం జరుగుతుంది. అంటే ప్రిలిమ్స్ పేపరే చాలా టఫ్గా వచ్చిందన్నారు. సో మనం ఆ ప్రిలిమ్స్కి మనము కుపప్ అవ్వాలంటే ఏ విధంగా మన ట్రైనింగ్ అనేది ఎలా ఉండాలి, మన బేస్మెంట్స్ అనేది ఎలా ఉండాలి సార్ ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ 1? ఇది మేము రాసినప్పుడు అంటే మా నోటిఫికేషన్కి వచ్చినప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 జనవరిలో జరిగింది. ఆ పేపర్ ఫస్ట్ చూసినప్పుడు రెండు పేపర్స్ ఫస్ట్ చూసినప్పుడు మాత్రం చాలా షాకింగ్గా అనిపించింది. ఆ టైంలో ఖచ్చితంగా మనం చదివేదంతా ఒక్క టైం మేనేజ్ చేయడం అనే కాన్సెప్ట్ మీదే రన్ అయింది. సో పేపర్ 1 డీసెంట్గా మేనేజ్ చేసి పేపర్ 2 పర్ఫెక్ట్గా మేనేజ్ చేయలేక చాలామంది ఫ్రెండ్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు. మా స్ట్రాటజీ నాది కానీ బ్రదర్ది కానీ లేదంటే క్లోజ్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా మనకి వచ్చు అన్న టాపిక్లోంచి ఖచ్చితంగా వాడు క్వశ్చన్ అడిగితే అది మిస్ అవ్వకూడదు, రాని దానికి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. అదొక్కటే ఫార్ములాతో ఫాలో అయ్యి ముందుకెళ్ళాం మేము. సో అందువల్ల టైం కూడాను 2 hours పేపరు, సెకండ్ పేపరు 60 questions ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ 60 questions ఆఫ్ రీజనింగ్లో డీసెంట్గా 30 అటెంప్ట్ చేయగలిగాం. ఎక్కువ రిస్క్ తీసుకోకపోవడం వల్ల అవి ఎక్యురేట్గా కరెక్ట్ అవ్వటం వల్ల క్లియర్ చేసేసాం. అది పాయింట్ యాక్చువల్గా అప్పుడు. సార్ అయితే ఒకసారి మన బుక్ లిస్ట్ అంటే ఏం చెప్తారు సార్ మన ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ 1కి? గ్రూప్ 1 ప్రిలిమ్స్కి బుక్ లిస్ట్ స్టాండర్డ్ బుక్స్, అన్ని స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వడం బెస్ట్ స్ట్రాటజీ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్వాలిటీ ఆఫ్ పేపర్ అండ్ టఫ్నెస్ ఆఫ్ పేపర్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఐ సజెస్ట్ ఆల్ స్టాండర్డ్ బుక్స్. మనకి పాలిటీకి లక్ష్మీకాంత్ కానీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్ కానీ, ఏన్షియంట్ హిస్టరీకి ఆల్ ఎన్సీఆర్టీస్ కానీ, తర్వాత జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్ కానీ, ఎన్విరాన్మెంట్కి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, వైశాలి ఆనంద్ మ్యామ్ కానీ, శంకర్ ఐఏఎస్ మెటీరియల్ కానీ. అలా ఎవ్రీడే మనం కరెంట్ అఫైర్స్తో టచ్లో ఉంటే వీ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్కి మాత్రం దెర్ ఈజ్ నో డౌట్ మనకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎంత మనం ప్రాక్టీస్ చేస్తే అంత టైం ఈజీగా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఫార్ములా వేసి అప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడ వేస్ట్ చేసే టైం కన్నా ముందే ప్రాక్టీస్ చేసి టైం కొంచెం తక్కువ తీసుకుంటే ఇంకొక 2 questions ఎక్స్ట్రా మనం చేయొచ్చు. ఈజీగా మనం కాంపిటీషన్లో ఒక 200 ర్యాంక్స్ ఆర్ 300 ర్యాంక్స్ ముందు ఉంటాం ఆ టైంలో. అది సార్ అయితే మెయిన్స్కి వస్తే కనుక మనకి జనరల్ ఎస్ఏ, సో ఇది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా మనకి ఇప్పుడు ఏబిపిఎస్సిలో ఉంది. సో ఎస్ఏ రాసేటప్పుడు మనం ఏ విధంగా టెక్నిక్స్ యూస్ చేసి మనం రాస్తే మనకి మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సార్? అంటే మీరు ఎలా అవలంబించడం జరిగింది? ఇది యాక్చువల్గా ఎస్ఏ టాపిక్ మాత్రం ప్రిపరేషన్ వైజ్ చూసుకుంటే మాకు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే బాగా ఐడియా ఉండేది. ఎస్ఏ ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ పేపర్స్ టు మై హార్ట్. ఎందుకంటే మనకి ఒకటే డైమెన్షన్లో కాకుండా వాడు ఇచ్చిన టాపిక్ని చాలా రకాల డైమెన్షన్స్లో రాయగలిగే స్కోప్ ఉన్నది ఎస్ఏ పేపర్. సో మేజర్గా ఇంట్రడక్షన్, కంక్లూజన్స్ చాలా ఎక్కువ వర్కౌట్ చేసేవాళ్ళం. పేపర్ క్లిప్పింగ్స్ చూడటం, ఏదో ఒక ఎనక్డోట్ లేదంటే ఏదో ఒక ఫ్యాక్ట్, ఏదో ఒక షార్ట్ స్టోరీతో స్టార్ట్ చేసి షార్ట్ స్టోరీతోనే ఎండ్ చేయటం, అండ్ మధ్యలో ఫ్యాక్ట్స్ ఎక్కువ వేయటం, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్వచ్ఛ భారత్ సక్సెస్ అయిందా లేదా అని అంటప్పుడు స్వచ్ఛ భారత్ సక్సెస్ అయింది అని ఒక పాయింట్ రాసేసి దాని మీద వెళ్ళటం. స్వచ్ఛ భారత్ సక్సెస్ అయింది, ఇంకా ఛాలెంజెస్ ఏమున్నాయి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, అండ్ దానివల్ల మనకి డైరెక్ట్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా, కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా, ఇలా డిస్కస్ చేయటం లేదా ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం వల్ల అదొక హాబీలా ఉండటం వల్ల ఈజీగా ఎస్ఏని సేల్ చేసాం అనమాట. అండ్ ఇంకోటి గెస్ చేయగలగాలి టాపిక్స్. అన్నిసార్లు అవ్వదు, బట్ ఒకవేళ కనుక గెస్ చేసిన టాపిక్ అక్కడ క్వశ్చన్ పేపర్లో కనుక మనకు కనబడితే ఖచ్చితంగా వీ విల్ ఫీల్ హ్యాపీ అండ్ వీ విల్ హ్యావ్ సమ్ ఎడ్జ్. అది మేజర్గా బౌండరీస్ దాటి వెళ్ళేంత ఉండదు. సో మేజర్ టాపిక్స్ అన్నిటికీ ఫ్యూ పాయింట్స్ మన దగ్గర రెడీగా నోట్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం సెయిల్ చేయొచ్చు ఎస్ఏని.
సార్ మిగతా జిఎస్ పేపర్స్కి మనం ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా రాయాలి సార్? ఎందుకంటే జనరల్ ఎస్ అనేది ఎవరి పర్స్పెక్టివ్ ఆఫ్ థింకింగ్లో వాళ్ళు రాయడం జరుగుతుంది, అది అందరికీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కమింగ్ టు ద జిఎస్ అనేది అంటే ఆన్సర్స్ అందరికీ దాదాపు ఒకేలాగా ఉంటాయి కదా, సో మనది ఒక యూనిక్యూనెస్ కనిపించాలంటే మీరు ఏ విధంగా అవలంబించారు సార్ ఆ టెక్నిక్స్కి సంబంధించి జిఎస్ పేపర్స్లో? జిఎస్ 4 పేపర్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రతి ఒక్క పేపరు ఒక యూనిక్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ఖచ్చితంగా వాడు కరెంట్ ఈవెంట్స్ మీద ఫోకస్ చేస్తూ అడిగే స్కోప్ ఎక్కువ ఉంది. హిస్టరీ తీసుకుంటే కరెంట్ ఈవెంట్స్ మీద వెళ్ళొచ్చు, బట్ సిలబస్ దాటి వెళ్ళేంత స్కోప్ అతనికి అక్కడ పేపర్ సెట్టర్కి ఉండేది తక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ప్రజెంటేషన్ వైజ్, కంటెంట్ వైజ్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ప్రజెంటేషన్ వైజ్ మాత్రం ఖచ్చితంగా వాడు ఏమడిగాడు, అక్కడ పేపర్ సెట్టర్ ఏమడిగాడు అన్నదానికి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి చాలా క్లోజ్గా మనం ఆన్సర్ రాయగలిగితే చాలా మంచి మార్క్స్ వస్తాయి. సపోజ్ పాలిటీలో ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ బిల్ గురించి అడిగారు. సపోజ్ జిఎస్టీ పెట్టి 5 years or 7 years అవుతుంది. 7 yearsలో జిఎస్టీకి వచ్చిన మార్పులు ఏంటి అని అడిగితే ఆ జిఎస్టీ మీద జిఎస్టీ గురించి మొదలుపెట్టి జిఎస్టీ ఇలా అయ్యిందని రాయటం కానీ వాడు అడిగిన దానికి క్లోజ్గా రాయాలన్నమాట. ఇప్పుడు అక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, జిఎస్టీలో మార్పులు వల్ల పాత ట్యాక్సేషన్ సిస్టంలో మార్పులు ఏమొచ్చాయి అని, ఏ మార్పులు వచ్చాయి అంత మనం క్లుప్తంగా రాయగలిగితే ప్రజెంటేటర్కి తర్వాత ఎగ్జామినర్కి చాలా ఈజీగా ఉంటుంది కరెక్షన్ చేయడానికి. అండ్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ అండ్ డయాగ్రామ్స్ ఇవి ఇంక్లూడ్ చేస్తే ఆన్సర్లో ఖచ్చితంగా మార్క్స్ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా మనకి తెలిసిన కంటెంట్ మొత్తం అక్కడ డంప్ చేయడానికి ట్రై చేస్తే మార్కులు పడతాయి, బట్ అవి చాలా జనరిక్గా ఉంటాయి. స్పెసిఫిక్గా మార్క్స్ పడాలి అంటే ఖచ్చితంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి చాలా క్లోజ్గా మన ఆన్సర్ ఉండాలి. అది సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది రాను రాను చాలా టఫ్ అవుతుంది కదా సార్, సో దానికి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్డ్నెస్గా ఉండాలి సార్? సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎమర్జింగ్ పేపర్స్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్. గ్రూప్ 1కి సంబంధించి టఫెస్ట్ అంటాం కన్నా దానికి డైరెక్ట్ సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఏమీ లేకపోవడం వల్ల అది టఫ్గా ఫీల్ అవుతాం మనం. దానికి ఆన్సర్ ఏంటంటే సింపుల్, మనకి ఎక్కడైతే ఛాలెంజ్ ఉందో అక్కడే ఆపర్చునిటీ ఉందని అర్థం. సో మనకేంటి ప్రాబ్లము, డైరెక్ట్ మెటీరియల్ ఏది మనం రిఫర్ చేయడానికి ఉండదు. సో ఎప్పటికప్పుడు రోజు పేపర్ చదవటం, ఆ పేపర్లో ఉన్న నోట్స్ తీసుకొచ్చి మనం పెట్టుకోవడం, వాడు అడిగే క్వశ్చన్కి మనకి తెలిసిన ఆన్సర్కి ఎంత గ్యాప్ని తగ్గించగలిగితే అంత ఎక్కువ మనం మార్క్స్ ఫెచ్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గగన్యాన్ ఉంది, ఆర్ఎల్స్ చంద్రయాన్ ఉంది. చంద్రయాన్ లాంచ్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఎక్కువ పట్టించుకోం, బట్ ఆ చంద్రయాన్ లాంచ్లో పేలోడ్స్ లాంటివి ఏమన్నా మనం సపరేట్గా రాసి పెట్టుకొని దాన్ని ఎక్కడైనా ఆన్సర్లు ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తే రెలవెంట్గా అడిగిన క్వశ్చన్కి రెలవెంట్గా మనం చేయగలిగితే కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ ఆల్ అబౌట్ మన పేపర్ కరెక్షన్ చేసేవాడికి చిరునవ్వు కనబడాలన్నమాట, ఆన్సర్ వెళ్ళిపోతూ ఉండాలి వాడికి. సో అలా చిరునవ్వు ఎప్పుడైతే కనబడుతుందో మీకు అసలు ప్రాబ్లం అనేది ఎప్పుడు రాదు. అలా రావాలి అంటే మీరు చాలా క్లియర్గా రాయాలి ఆన్సర్. అది సార్ అంటే నోట్ మేకింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనకి ప్రతి దశలో మీరు చెప్తూ వస్తుంటే ప్రతి దశలో ఇది ఒక ఇంపార్టెంట్గా మనకి అనిపిస్తుంది. సో మీరు వాటిని ఎలా గ్యాదర్ చేసుకునేవారు అండ్ అవి రివైజ్ చేసుకునేటప్పుడు ఎలా రివైజ్ చేసుకునేవారు? షార్ట్ నోట్స్ మేకింగ్కి మీరు ఎలా అవలంబించడం జరిగింది? టెక్నిక్స్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్. ఇది ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో నోట్ మేకింగ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మేము కవర్ టు కవర్ చదివేవాళ్ళం అండి. అంటే ఏంటంటే సపోజ్ ఎప్పుడైనా విజన్ ఐఏఎస్ మ్యాగజైన్ ఏదైనా వచ్చింది, లేదంటే ఏదో షైన్ ఇండియా మ్యాగజైన్ వచ్చింది, మొత్తం ఆ మ్యాగజైన్ మొత్తం కవర్ చేసేస్తే మనకు అంతా తెలిసిపోయినట్టు, లేదు అంటే మనకి జీరో నాలెడ్జ్ ఉంది అనే ఒక చిన్న భ్రమలో ఉండేవాళ్ళం మేము పర్టికులర్గా. డౌన్ ద లేన్ అది ఏమైందంటే అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కదా అన్న కామన్ సెన్స్లోకి వచ్చి ఏదైతే టాపిక్ ఏదైతే సిలబస్కి చాలా దగ్గరగా ఉందో వాటిని మార్క్ చేసుకొని పెట్టుకొని వాటిని ఎక్కువ రివైజ్ చేసేవాళ్ళం. నోయింగ్ ఎవ్రీథింగ్ కన్నా నోయింగ్ సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం తెలుసుకున్న రోజులు అది ఆ టైము. సో అలా తెలుసుకున్న నోట్స్ సపోజ్ ఈరోజు పేపర్ చదివాం అనుకుందాం,
ఆ పేపర్ చదివిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని ఒక డైరీలో పెట్టుకొని నేను మా బ్రదరు ఇంకొక ఫ్రెండ్ అందరం కలిసి కూర్చొని ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళం. దానివల్ల ఏమయ్యేదంటే మనకి తెలియని ఒక కొత్త పాయింట్ యాడ్ అయ్యేది, అది నోట్స్లో రాసుకునేవాళ్ళం. అది వీకెండ్ ఆర్ ఎల్స్ ఎప్పుడో ఫ్రీగా టైం ఉన్నప్పుడు మనకి చదవటానికి ఓపిక తగ్గిపోయి కానీ చదవాలి అని ఏదో మనకు ఉంటుంది ఆ ఫీలింగ్, అప్పుడు ఈ బుక్ ఓపెన్ చేసి చూసుకునేవాళ్ళం. దానివల్ల అడ్వాంటేజ్ ఏమయ్యేదంటే రివిజన్ టైంకి అయిపోయేది. సో ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము ఈ బుక్ని చూడటం వల్ల వాడు అడిగిన క్వశ్చన్లో ఎక్కడ ఎగ్జాంపుల్ వేయాలి, ఎక్కడ ఫ్యాక్ట్ రాయాలి అంది ఈజీగా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉండటం వల్ల ఈజీగా వేసేసేవాళ్ళం. చాలా మార్క్స్ కూడా చాలా డీసెంట్గా పడేవి. అప్పుడు మేజర్గా అయితే మోడల్ ఆన్సర్స్ని రివైజ్ చేయటం అండ్ కరెంట్ అఫైర్స్ మీద పెట్టడం, షార్ట్ నోట్స్ మేకింగ్ అంటే ఇంతకు మించి ఏం చేయలేదు. సార్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అంటే ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన చదువుకోకపోవడం ఏమైనా ఉంటుందా, లేకపోతే అక్కడ ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది? డాఫ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్. సో మేకింగ్ ఆఫ్ ద డాఫ్ దానికి సంబంధించి మీ డాఫ్ ఎలా ప్రిపేర్ చేయడం జరిగింది? మీ ఇంటర్వ్యూలో అంటే ఏమన్నా అడిగిన క్వశ్చన్స్ ఏమైనా గుర్తుంటే దానికి సంబంధించిన సమాచారం సార్. పర్టికులర్గా ఇంటర్వ్యూకి అయితే మాత్రం ఇనీషియల్ గైడెన్స్ వచ్చేసి మా సీనియర్ ఫ్యాకల్టీ ఇచ్చారు. ఆంథ్రపాలజీ టీచ్ చేస్తారు సార్, కిషోర్ సార్ అని. సో ఎవ్రీ డే సింగిల్ డే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను బ్రదరు ఇంకా ఆల్మోస్ట్ మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళం అండి. అవతల క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి మనం ఫేస్ తాలూకు ఎక్స్ప్రెషన్, వెదర్ వీఆర్ టెలింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత కాన్ఫిడెంట్గా దాన్ని ఆన్సర్ చేస్తున్నాం అన్నది ఎక్కువ పరిగణలోకి తీసుకునేవాళ్ళం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వ్యూ పాయింట్స్, వాళ్ళు ఇచ్చే నెగిటివ్ వ్యూ పాయింట్స్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగే పరిణితి వచ్చింది ఫస్ట్. సెకండ్ ఏంటి అంటే కరెంట్ ఈవెంట్స్ ఆ రోజు మన ఇంటర్వ్యూ డేట్ రోజు ఏవైతే కరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, ముందు ఇంటర్వ్యూయర్స్కి ఏం అడిగారు అవి జస్ట్ మనం గ్లాన్స్ చేసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. దానివల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఓవర్గా కాన్సన్ట్రేట్ చేస్తే అడగలేదే అని ఫీల్ అయ్యే స్కోప్ ఉంది. తక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ ఇంకా ఎక్కువ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం వీ విల్ రన్ అవుట్ ఆఫ్ కంటెంట్ అనమాట. అప్పుడు ఏదో ఒక ఫిల్లర్ పెట్టి ఆన్సర్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా మన బాడీ లాంగ్వేజ్లో టెన్షన్ కానీ లేదు అంటే ఏదో ఒక తప్పు చెప్పడం కానీ అప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో ఎడిక్వేట్గా కంటెంట్ మనకి డాఫ్లోనే ఇస్తాం మనం. ఆ డిఏఎఫ్ని మనం థరోగా దాని మీద ఫోకస్ చేసి ఆ రోజు కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి అన్నది స్ట్రెస్ చేస్తే ఇట్ విల్ బి ఎ ఫ్రూట్ఫుల్ ఇంటర్వ్యూ. బోర్డ్ ఈజ్ ఆల్వేస్ కార్డియల్ విత్ అస్. సార్ కమింగ్ టు ద ఈ గ్రూప్ 2కి సంబంధించి మనం వస్తే కనుక ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉండేది గ్రూప్ 2 సార్. మనకి మెయిన్స్ అనేది 4 సబ్జెక్టులు ఉన్నాయి. సో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ పోతే కనుక ఫస్ట్ ఏపీ హిస్టరీకి సంబంధించి మనకి అవైలబుల్గా ఉన్న ఈ యొక్క రిసోర్సెస్ ఏమున్నాయి వాటికి సంబంధించి, అండ్ మీరు ఏపీ హిస్టరీ అనేది మనం ఆన్సర్ రైటింగ్లో రాస్తాం సార్, అంటే జిఎస్లో ఉంటుంది. సో అప్పుడు ఎలా దాన్ని రాయడం జరిగింది దానికి సంబంధించి, ఎందుకంటే సార్ ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ ఉన్నాయి సార్ గ్రూప్ 2లో. సో ఆ టైంలో మనం ఏ విధంగా ట్యాకిల్ చేస్తే మనం ఏపీ హిస్టరీలో మంచి మార్క్స్ సాధించగలుగుతాం? గ్రూప్ 2 ఆబ్జెక్టివ్కి సోర్స్ ఆఫ్ బుక్స్. ఎస్ సార్. ఓకే. గ్రూప్ 2కి వచ్చేసి ఏపీ హిస్టరీ డిసైడింగ్ ఫ్యాక్టరేనండి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలానే ఉంటుంది. సో మనకి ఇన్డెప్త్గా అయితే సోర్స్ ఆఫ్ మెటీరియల్ నేను ప్రిపేర్ అయ్యింది పిఆర్ రావు, రఘునాథరావు, ఎందుకంటే ఇంగ్లీష్ సీనియర్ సార్ నోట్స్, జోగినాయుడు బుక్ కవర్ టు కవర్ చదివాం. ఎందుకంటే మాకు క్లియర్గా కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో బాగా ప్రజెంట్ చేశారు అందులో. బట్ ఇవే బుక్స్ చదవాలి అని రూల్ కూడా ఏమీ లేదు. ఏ బుక్ అయితే మీరు పికప్ చేస్తారో ఆ బుక్ని మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయాలి, సచ్ దట్ ఆ ఫ్యాక్ట్స్ కానీ ఆ స్టోరీ కానీ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. నాట్ అంటే అలా అన్నాం కదా అని ఎవ్రీథింగ్ మనకి గుర్తుండాలని కూడా లేదు. 75 క్వశ్చన్స్లో మనం డీసెంట్గా అటెంప్ట్ చేసే క్వశ్చన్ నెంబర్ మనకు తెలిసి ఉండాలి. అరౌండ్ 55 or 60 మనం చేసాం అనుకుందాం. ఆ 60లో మనకి తప్పు ఉన్నవి కన్నా ఎక్కువ ఉన్నవి నెట్ పాజిటివ్ వచ్చేలా ఉండాలి. సో ఇలా కాన్సన్ట్రేట్ చేస్తే పాజిటివ్గా నెట్ రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా ఒక 4-5 క్వశ్చన్స్ మనకి రాలేదు బ్యాక్ టు బ్యాక్,
ఖచ్చితంగా 4-5 క్వశ్చన్స్ రాలేదనగానే మనకు ప్యానిక్నెస్ వచ్చేస్తుంది. ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం కోసం తెలిసినా తెలియకపోయినా క్వశ్చన్ మనం రిస్క్ చేయడానికి ట్రై చేస్తాం. అలాంటి క్వశ్చన్స్ జోలికి ట్రాప్ పెడతారు. ఆ ట్రాప్ నుంచి బయటపడాలి అంటే ఒకటి మన దగ్గర నాలెడ్జ్ ఆఫ్ ఆ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయాస్ ఉంది. కాకతీయాస్లో నాకు డీసెంట్గా ఐడియా ఉంది, మనం ఆన్సర్ చేయగలం కాన్ఫిడెన్స్ ఉంటే మన లెవెల్ దాటి ఇచ్చిన క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేసి ఎలిమినేషన్ ఆర్ ఏదో ఒక లాజిక్ ద్వారానో ఆప్షన్ ఎలిమినేట్ చేసి మన ఆన్సర్ రాబట్టగలిగే స్కిల్ మన దగ్గర ఉండాలి. అది త్రూ ప్రాక్టీస్ వస్తుంది. కోచింగ్ సెంటర్స్ వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ రెగ్యులర్గా చేయటం వల్ల వస్తుంది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం మాస్టర్ చేసే స్కిల్. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఏపీ హిస్టరీ అయినా ఎకానమీ అయినా ఏదైనా మనం ఆ సెట్ ఆఫ్ టైంని కొంచెం కవర్ చేస్తూ టైం మేనేజ్మెంట్ చేస్తూ మనం కాన్ఫిడెంట్గా మనం ఉండగలిగితే పేపర్ మీద ఈజీగా మనం స్కోర్ చేయగలుగుతాం. సార్, మనకి ఆ పాలిటీ అనేది మనం ఇందాక చెప్పుకున్నాము. ఇప్పుడు ఎకానమీకి సంబంధించి మాట్లాడితే కనుక ఇక్కడ మనకి ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ చదవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మనకి బడ్జెట్, రీసెంట్ బడ్జెట్ కానివ్వండి, సోషియో ఎకనామిక్ సర్వే కానివ్వండి, మనకి ఏపీది చదవాలి అండ్ ఆల్సో మన ఇండియాది చదవాల్సి వస్తుంది. ఇంకా మనకి ఏపీకి తీసుకుంటే మనకి రీసెంట్గా వైట్ పేపర్స్ కూడా విడుదల చేయడం జరిగింది సార్. సో ఇవన్నీ అసలు ఎలా ఒక స్టూడెంట్ ఎకనామీకి సంబంధించి నాకు తెలిసి దాదాపు మొత్తం ఫ్యాక్ట్సే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. వాటిని మనం ఏ విధంగా కూపప్ చేసుకోవాలి అండ్ షార్ట్ నోట్స్కి సంబంధించి పర్టికులర్గా ఎకానమీ సబ్జెక్ట్కి మీరు ఏం చెప్తారు సార్? ఇది యాక్చువల్గా నాకు ఒక చిన్న అనుభవం ఉంది. వన్ ఆఫ్ మై సీనియర్స్ ప్రస్తుతం ఆడిట్ సర్వీస్లో ఉన్నారు. అతను నేను నార్మల్గా డిస్కస్ చేసుకుంటున్నాం, ఇప్పుడు ఎకానమీ గ్రూప్ 1కి ఇంత ఉంది, ఇండియన్ ఎకానమీ ఏమో అంత ఉంది, బడ్జెట్ ఇచ్చేస్తారు, బడ్జెట్ స్పీచ్ ఒక 2 hours ఉంటుంది, బడ్జెట్ డాక్యుమెంట్ ఎంత ఉంటుంది, సోషియో ఎకనామిక్ సర్వే వచ్చి 450-500 పేజీలు ఉంటుంది. ఇవన్నీ చదివి గుర్తుపెట్టుకొని రివిజన్ చేయడం ఎలా అంటే ఆయన సింపుల్గా ఒక ఆన్సర్ చెప్పారు నాకు. ఏంటంటే అవసరమే ఉంది, యాక్చువల్గా అవసరమే ఉంది. వాడు అడిగిన క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ ఉండేంత కంటెంట్ ఉండాలి. వాడు అడిగిన క్వశ్చన్ ఒకవేళ ఆబ్జెక్టివ్ అయితే దాన్ని సాల్వ్ చేసేంత కంటెంట్ నీ దగ్గర ఉండాలి. అంత చదివితే సరిపోతుంది కదా, మొత్తం చదవాల్సిన అవసరమే ఉంది. సో ఆయన చెప్పిన తర్వాత ఆలోచించింది ఏంటి అంటే మనకి ఇన్ఎవిటబుల్ ఆ బుక్ మొత్తం చదవడం ఇన్ఎవిటబుల్. చదివే ఇంట్రెస్ట్ ఉండి మనకి ఏమైనా తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉంటే ఒకసారి చదివి నోట్స్ చేసుకొని ఆ నోట్స్నే రివిజన్ చేసుకోవచ్చు. అలా కాకుండా అయితే మార్కెట్లో ఇప్పుడు జిస్ట్ వచ్చేస్తుంది. ఆ జిస్ట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినా సరిపోతుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని మనం గనక ఫింగర్ టిప్స్ మీద పెట్టుకుంటే అది ప్రజెంట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము చదివే టైంలో సప్తరిషి గోల్స్ అని ఉండేది. ఆ సప్తరిషి గోల్స్ నేను ఊరికే మనకి ఆన్సర్లో ఎగ్జాంపుల్గా వాడటానికో లేదంటే ఎక్కడైనా ఇంట్రొడక్షన్గా వాడటానికో బాగుంటుందని రాసుకున్నాను. అది ఎలా అయిందంటే వన్ ఆఫ్ ద మోడల్ టెస్ట్ పేపర్స్లోని టెస్ట్ సిరీస్లోని అదే క్వశ్చన్గా వచ్చింది. సో ఇట్ ఈజ్ ప్యూర్ లక్ అనమాట అప్పుడు. సో మనకి ఇంపార్టెంట్ ఉంటాయి చాప్టర్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసి వాటిని ఎక్కువగా స్ట్రెస్ చేసి మిగతా అన్నిటిని బేసిక్ గ్లాన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో కవర్ టు కవర్ చదివేంత ఎనర్జీ టైము ఎవరి దగ్గర ఉంటుందని నేను అనుకోను. మేజర్ టాపిక్స్ లైక్ అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ క్యాపిటల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీకి ఇండియాకి రెండింటికి కావాలి. ఎందుకంటే వాటి మీద ఖచ్చితంగా పేపర్ సెట్టర్కి ఎప్పుడు గురి ఉంటుంది. సో అవి ఎక్కువగా ఫోకస్ చేస్తే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో అంటే ఈ ఎకానమీకి మనం స్టాండర్డ్ బుక్ చదివితే అంటే మనకి మార్క్స్ తక్కువ వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? అలా ఏం లేదండి. స్టాండర్డ్ బుక్ అంటూ ఏది ఉండదు ఎకానమీకి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోతూనే ఉంటుంది. మనకి కంటెంట్ అంటే బేసిక్గా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎకానమీ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఇవి తెలుసుకోవటానికి మాత్రం నేను ఎన్సీఆర్టీస్ ఎక్కువగా రిలై అయ్యాను. ఆ తర్వాత నోట్స్ వచ్చేసి నా ఓన్ నోట్స్, పేపర్ ఎక్కువ రిలయింగ్. ఎడిటోరియల్ డిస్కషన్స్ కానీ డిబేట్స్ కానీ ఏమైనా వీడియోస్ ఉంటే ఎక్కువగా చూసేవాడిని. అది మేజర్గా నాకు ఫెచ్ అయ్యింది, ఎక్కడైనా ప్లస్ అయ్యింది అంటే అదే. పర్స్పెక్టివ్ బిల్డ్ చేసుకుంటే మనకి ఎకానమీ కానీ ఏదైనా కరెంట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అది ప్లస్ అవుతుంది.
సార్ ఇక మనం ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడితే కనుక ఈ ఎన్విరాన్మెంట్ పార్ట్ని మనం ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అంటారు 75 మార్క్స్కి రావడానికి? సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ రెండు డైనమిక్గా వాళ్ళు అడుగుతారు కాబట్టి మనకి యాక్చువల్గా మనకున్న ఒకటే ఒక ఆయుధం ఏదైనా సరే ఫర్ దట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనకు ఒక స్టాటిక్ సోర్స్ ఉండాలి, ఒక కరెంట్ ఈవెంట్ సోర్స్ ఉండాలి. సో స్టాటిక్ సోర్స్ వచ్చి ఏదో ఒక స్టాండర్డ్ బుక్ని మనం షార్ట్ నోట్స్గా చేసుకొని ప్రిపేర్ అవటం. దానికి నేను ప్రిపేర్ అయ్యింది వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ హరికృష్ణ సార్ బుక్ ఫాలో అయ్యేవాడిని ఎక్కువగా, ప్లస్ క్లాస్ నోట్స్ ఎక్కువగా ఫాలో అయ్యేవాడిని. ఆ బేసిక్ ఐడియా వచ్చేసిన తర్వాత కరెంట్ ఈవెంట్స్ అన్నీ వచ్చి స్పేస్, డిఫెన్స్ వెబ్సైట్స్కి ఎక్కువ రిలై అయ్యేవాడిని. ఫస్ట్ హ్యాండ్గా వచ్చేవి కరెంట్ అఫైర్స్. అండ్ ఎక్కువ కరెంట్ అఫైర్స్ కనుక ఓవర్లోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీకెండ్ కానీ వీక్లో ఏదో ఒక రోజు ఎక్కడో టీ తాగుతున్నప్పుడు, లేదు అంటే ఎక్కడో బయటికి సినిమాకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నేను బ్రదర్ డిస్కస్ చేసేవాళ్ళం. దానివల్ల మర్చిపోవడానికి స్కోప్ చాలా తక్కువ ఉండేది. ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మజిల్ మెమరీ కన్నాను ఇది మనం డిస్కస్ చేసాం కదా అని రికలెక్ట్ చేసుకోవడానికి మాకు అక్కడ ఈజీగా పనిచేసేది. అది ప్లస్. సో ఎన్విరాన్మెంట్కి కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాం. ఏదైనా కాన్ఫరెన్సెస్ ఏవైనా ఉన్నా, లేదంటే ఇనిషియేటివ్స్, గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏవైనా వచ్చినా మనకి ఈజీగా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి అంటే మనం ఒకసారి రాసేసుకొని దాన్ని ఒక 15 మినిట్, ఇప్పుడు 1 మినిట్ షార్ట్ స్టోరీస్ లాగా యూట్యూబ్ వీడియోస్ వస్తున్నాయి, అలాంటి వాటి మీద ఎక్కువ రిలై అయ్యేవాళ్ళం. దానివల్ల ఈజీగా ఒక బౌన్సర్ క్వశ్చన్ వచ్చినా, మనకు అర్థం కాని క్వశ్చన్ వచ్చినా, ఆబ్జెక్టివ్ అయినా డిస్క్రిప్టివ్ అయినా చాలా ఫాస్ట్గా ట్యాకిల్ చేసేవాళ్ళం. సార్ అంటే మీరు చెప్పడం జరిగిందంటే మూవీస్కి అలా వెళ్ళడం జరుగుతుంది అని. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనము ఈ యొక్క సివిల్ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే స్టేట్ పిఎస్సిస్కి కానివ్వండి, మనం ప్రిపేర్ అవుతున్న సమయంలో అవన్నీ అవాయిడ్ చేసేయాలి, మనము ఇంట్లోనే ఉండాలి, 12 to 16 అవర్స్ మనం చదవాలని చెప్పి పెట్టుకోవడం జరుగుతుంది అంటారు. సో అది ఎంతవరకు నిజమంటారు మరి? ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిలిమ్స్ క్లియర్ చేయని ప్రతిసారి మా నాన్నగారు ఒక 5,000 10,000 వేసేవారండి. ఎప్పుడు బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండద్దు, ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి బయటపడండి అని. సో మాకేంటి అంటే ప్లస్ ఆర్ఎల్స్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడున్న పీర్ గ్రూపు అదేలా ఉండేవాళ్ళు, అదే వేవ్ లెంత్లో ఉండేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు నాకు కానీ లేదంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే క్రికెట్ ఆడాలని ఉంది, ఏదో ఒక వీకెండ్ ఒక రోజుకి మార్నింగ్ 8 to 11 క్రికెట్ ఆడేసి ఆఫ్టర్నూన్ చదువుకునేవాళ్ళు. ఎవ్రీ మార్నింగ్ 5 o'clock లేచి 5:30కి లేచి బ్యాడ్మింటన్కి వెళ్ళేవాళ్ళం. అలా వెళ్ళటం వల్ల జరిగిన పరిచయాల్లో నుంచి వచ్చిన సక్సెస్ ఇదని నేను నమ్ముతాను. ఎప్పుడు కూర్చొని చదివితే సక్సెస్ అవుతాము అన్నది ట్రైన్డ్, ప్రూవ్డ్, దాని మీద కామెంట్ చేయడానికి నాకు అంత ఎలిజిబిలిటీ లేదు. కానీ మా వే ఆఫ్ సక్సెస్ మాత్రం ప్రెజర్ తీసుకోకపోవడం వల్లే జరిగింది. ఫస్ట్ 3 years 4 years మేము కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాం. మార్నింగ్ వెళ్ళిపోయి ఎప్పుడో నైట్ లైబ్రరీ నుంచి బయటికి రావటం. దానివల్ల ఏంటంటే ఎవ్రీ టైం వర్క్ అవ్వలేదు. ఒక లెవెల్ క్లియర్ చేసిన తర్వాత రెండో లెవెల్కి బాగా ప్రెజర్ పెరిగిపోయేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రెజర్ ఎంత పెరిగితే అంత అవుట్పుట్ తగ్గిపోతుంది, ఎఫిషియన్సీ. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నేను ఇంజనీర్ కాబట్టి చెప్తాను, ఇన్పుట్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు అవుట్పుట్. మీరు 50 మార్కులకి రాసి 100 మార్కులకి ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అందుకని ఎంత చదువుతామో అంతే ప్రపోర్షనేట్గా మీ మైండ్ రిలాక్స్ అవ్వాలి. ఈవినింగ్ రన్నింగ్కి వెళ్ళటం, ఎవ్రీ ఫ్రైడే ఏదైనా మూవీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం అండి. మంచి మూవీ ఉంటే అక్కడ ఈక్వల్గా ఐసోలేషన్ జరిగింది, ఈక్వల్గా ఎంజాయ్మెంట్ కూడా జరిగింది. సో అందువల్ల లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా అనిపించలే. సరే, అయితే కనుక అంటే నేను గమనించింది ఏంటంటే 2018 రిజల్ట్ వచ్చింది మనకి 2020లో. ఆ తర్వాత మళ్ళీ మనకి 2021 నోటిఫికేషను, 2022 ఇలాగా వరుసగా మనకి 2 నోటిఫికేషన్స్ 2018 రిజల్ట్ రావడం జరిగింది. ఎక్కువ చూసుకుంటే మనకి యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉంటారో ఆ యాస్పిరెంట్సే మ్యాక్సిమం దీనిలో విజయం సాధించడం జరిగింది సార్. అంటే ఎందుకు ఎక్కువ యూపీఎస్సీ చదివిన వాళ్ళు, లేకపోతే ఐఐటీ నుంచి కానీ ఎన్ఐటీ నుంచి కానీ బాగా చదివిన వాళ్ళే దీనిలో, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే దీనిలో విజయం సాధిస్తున్నారు? ఎందుకు మన రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేవాళ్ళు ఆ ఏపీపీఎస్సీని మరీ ముఖ్యంగా అచీవ్ చేయలేకపోతున్నారంటే మనం ఏం చెప్పుకోవచ్చు సార్? అది యాక్చువల్గా అయితే అలా 100% జరుగుతుంది అని లేదు. ఇప్పుడు మా బ్యాచ్లో చాలామంది ఉన్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఓన్లీ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి
సర్వీస్ కొట్టిన వాళ్ళు, అటు తెలుగు మీడియంలో ఆన్సర్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను యాక్చువల్గా టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, యూపీఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కొంచెం ఎలా అంటే ఆల్టర్నేట్ డైమెన్షన్స్లో కూడా ఆన్సర్ ప్రజెంట్ చేయడానికి వాళ్ళకి స్కోప్ ఉండేలా ఆ కాంపిటీషన్ మనకి ఇస్తుంది అనమాట ఎక్స్పోజర్. అరే ఇలా కాదు, మనకన్నా బాగా ఆన్సర్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు అని. అది వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటాను, కానీ అదే రీజన్ అయితే కాదండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఓన్లీ తెలుగు మీడియంలోని దట్టు ట్రెడిషనల్ అప్రోచ్లో ఆన్సర్ రాసి క్లియర్ చేసి డీసెంట్గా ఇప్పుడు సర్వీస్లో ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే అక్కడ డిపెండింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో ధోని చెప్తాడు, అవతల అపోనెంట్ ఒక మార్క్ ఎక్కువ తప్పు చేయాలి, మనం తక్కువ తప్పు చేయాలి. అంటే మన విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండేలాగా మన ఆన్సర్స్ని ఇంటర్వ్యూస్లో మన వ్యూస్ని ప్రజెంట్ చేసుకోగలిగితే చాలు. అలా కంపేర్ చేయటం కూడా నాకు తెలిసి అంత ఫీజిబుల్ కాదు అని ఉద్దేశం. అది తప్పిపోతే దీనికి అడిషనల్ ఎడ్జ్ ఉంటుంది, కానీ అది చదివితే ఇది వస్తుంది అన్నది కరెక్ట్గా. సార్, అయితే కనుక ఒక స్టూడెంట్ తన ఎయిమ్ని, తన గోల్ని ఫిక్స్ చేసుకోవాలంటే అది కరెక్ట్ టైం అంటే ఏం చెప్తారు సార్? మనకి ఇప్పుడు ఆ ఇంటరా లేకపోతే డిగ్రీ తర్వాత ఆర్ఎల్స్ మనకి పీజీ అట్లా ఉంటుంది కదా సార్ ఆ టైంలో. అంటే ఇంకోటి చూసుకుంటే మన చుట్టుపక్కల ఎక్కువ జరిగేది ఏంటంటే పేరెంట్స్ అనే వాళ్ళు ఇది చదవండి, ఇది చదువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ అయిపోయిన వెంటనే బీటెక్ కానివ్వండి లేకపోతే ఎంబీబీఎస్ కానివ్వండి అట్లా పంపించేస్తూ ఉంటారు ప్రస్తుతం అయితే. సో మీరు అటువంటి వాళ్ళకి లేకపోతే మన విద్యార్థులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంత ఇనీషియల్ స్టేజెస్లో మీరు డెసిషన్ తీసుకుంటే అంత ఫెచ్చింగ్గా ఉంటుంది. బట్ దెర్ ఈజ్ ఆల్వేస్ అంటే థింక్ అగైన్ అని ఒక బుక్ ఉంది. ఎప్పుడు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది మార్చుకుంటే ఏమైనా అవుతుందేమో, లేదంటే దానికి స్టిక్ ఆన్ అవ్వకుండా ఉంటే సమాజం ఏమైనా అనుకుంటుందేమో, ఇలాంటి థాట్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ స్టోరీనే అవుతుంది. అక్కడ మనకు డెసిషన్ తీసుకునే టైము అంటే ఇప్పుడు యూపీఎస్సీకి అయితే 32 years ఏజ్ కాబట్టి ఐడియల్ ఏజ్ అంటూ ఏమీ లేదు. నాకు తెలిసిన జూనియర్స్ ఒక అబ్బాయి ఉన్నాడు, 22 yearsకి వచ్చాడు, ఆల్రెడీ 3 mains రాశాడు, ప్రస్తుతం ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఇంకొక సీనియర్ ఉన్నారు ఒక ఆయన, అంటే ఆయన చూస్తే ఇన్స్పైర్ అయి పెరిగాము మేము ప్రిపరేషన్. ఆయన 5 attempts అయిపోయినాయి, 6th attempt ఐపీఎస్ అయ్యారు అతను, ప్రస్తుతం ఒడిశా క్యాడర్. అయితే నాకు అర్థమైంది ఏంటి అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ రైట్ టైం అనమాట. ఈ టైము 25 years 26 years అన్నది అది డిఫైన్ చేయదు. మనకున్న జీలు, ప్యాషను, ఎంతూజియాజము, సోకాల్డ్ డిక్షనరీ వర్డ్స్ ఏముంటే అవి డిఫైన్ చేస్తాయి తప్ప ఇది రైట్ టైం అంటూ ఏది లేదు నాకు తెలిసి. సార్, రిజల్ట్ వచ్చిన టైంలో మీకు తమ్ముడి గారికి ఇద్దరికి ఒకేసారి రిజల్ట్ వచ్చింది, ఒకేసారి మీరు Group 1 ఆఫీసర్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి సార్? నేను యాక్చువల్గా ఆ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను. మనోజ్ ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాడు. ఫోన్ వచ్చింది, వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తను కాల్ చేసి చెప్పారు ఇలా వచ్చింది, ఇద్దరికీ అయ్యింది అని. నాకు యాక్చువల్గా నేను ట్రాఫిక్లో ఉండి నాకు సింక్ అవ్వాల, రెడ్ సిగ్నల్ పడింది, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ప్రతి 100 metersకి నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అన్నమాట. అప్పటి వరకు ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం అర్థమైంది, కానీ సక్సెస్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపించింది. నేనే అనుకుంటే నేను ఫోన్ పక్కన పెట్టి ఒక 5-10 minutes దగ్గరలో ఉన్న ఏదో ఒక టెంపుల్కి వెళ్ళి కూర్చొని అప్పుడు అన్ని ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం స్టార్ట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళేసరికి నార్మల్గా అయితే 1/2 hour, నాకు 1.5 hour పట్టింది. అక్కడ ఇంట్లో మా మదర్కి ఫాదర్కి కాల్ చేయాలంటే మాకు ఒక రోజు పట్టింది. అంతమంది వాళ్ళకి విషెస్ చెప్తున్నారు. సో వాట్ ఐ ఫెల్ట్ అనేది ఏంటంటే మేము సక్సీడ్ అయ్యాం దానికన్నాను వాళ్ళు మమ్మల్ని సక్సెస్ చేశారు అన్న ఫీలింగే మాకు ఇంకా ప్రౌడ్గా అనిపించింది. అప్పుడు మేము మరుసటి రోజు మార్నింగ్ వాళ్ళకి వీడియో కాల్ చేసినా సరే ఫాదర్ అసలు ఫోన్ తెంచడంలే, మాతో ఇలా థమ్స్అప్ చూపెడుతూ ఫోన్ మాట్లాడుకుంటున్నారు అందరితో నన్ను. సో అంతకన్నా ప్రౌడెస్ట్ మూమెంట్ నా లైఫ్లో ఇప్పటి వరకు అయితే రాలేదు. సో అది నా ఇంటర్నల్ నాకు అనిపించిన ఫీలింగ్. సార్, అయితే కార్యక్రమంలో చివరిగా మీరు ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేవిధంగా మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి వాళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఆస్పిరెంట్స్కి అంటే
ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి మీకు రూట్ దొరికేసినట్టండి. అదొకటి మాత్రం నేను చెప్పగలను. నిజంగా మీరు ఫెయిల్యూర్ని అనలైజ్ చేసుకుంటే మీరు సక్సీడ్ అవ్వడానికి ఒక పాత ఓపెన్ అయినట్టు. అండ్ గ్రామీణ ప్రాంతాల నుంచి అంటే జనరల్గా ఒక ఇన్హిబిషన్ ఉండేది నాకు కూడాను. వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ తక్కువ, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఒక బయాస్డ్ యాటిట్యూడ్ ఉండేది నాకు. నేను ఎప్పుడైతే క్లియర్ చేసి నేను కూడాను సర్వీస్లోకి వచ్చి వేరే వేరే పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకు ఉన్నంత క్రియేటివిటీ ఇంకెవరికి లేదు. ఎందుకంటే ఆన్సర్ని ప్రజెంట్ చేసేంత క్రియేటివిటీ, ముఖ్యంగా చెప్పాలి అంటే క్లారిటీ ఆఫ్ థాట్. సో మీకున్న ఓన్ స్ట్రెంగ్త్ని మీరు ఎక్కువ మీకున్న ఓన్ స్ట్రెంగ్త్ని మీకున్న స్ట్రాటజీనే నమ్ముకోండి. మార్కెట్లో లేదంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు చెప్తారు, టు ద ఎక్స్టెంట్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో అది తీసుకోండి. దాంతోపాటు మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, మనకంటూ ఒక యూనిక్నెస్ ఉండాలి. దేంట్లో అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా, లైఫ్లో అయినా. అప్పుడే మనం ఖచ్చితంగా ఈజీగా మనం అనుకున్నాం రీచ్ అవుతాం. సార్, మనకి జనరల్గా చూస్తే కనుక అంటే సివిల్ సర్వీసెస్లో చూస్తే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, అండ్ మనకి ఈ స్టేట్ సివిల్ సర్వీసెస్లో చూస్తే డీసీ, డిఎస్పి, లేకపోతే ఇట్లాగ మనకి చాలా ఉంటాయి. సో మీరు ఈ డిఎఫ్ఓ అనేది ఆ డాఫ్లో ఎన్నో ఆప్షన్ పెట్టడం జరిగింది. అండ్ మీ రోల్ అనేది ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్వీస్లో ఎలా ఉంటుంది దానికి సంబంధించి వివరాలు సార్. ఓకే, నార్మల్గా అయితే ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ నార్మల్గా అందరికీ తెలిసినవే. మిగతా సర్వీసెస్ కూడా ఉంటాయి. అలాగే మనకు కూడాను స్టేట్ సర్వీసెస్లో లుక్రేటివ్ పోస్ట్ వచ్చేసి డీసీ, డిఎస్పి, సిటిఓ ఇలా ఉంటుంది. అవి డ్రీమ్ కమ్ పోస్ట్స్, అందరూ టార్గెట్ చేసేవి అవే. మిగతా పోస్ట్స్ కూడా ఉన్నాయి. నేను డిఎఫ్ఓ యాక్చువల్గా 9th పొజిషన్లో పెట్టాను ఇనీషియల్గా. అది పెట్టడానికి రీజన్ ఏంటంటే వేకెన్సీస్ లిస్ట్ చూసుకొని మనకు యాక్చువల్గా కేటగిరీ వైజ్ ఏమున్నాయి, జోన్ వైజ్ ఏమున్నాయి, ఇవన్నీ అనలైజ్ చేసి పెట్టిన లిస్ట్ అది యాక్చువల్గా. బట్ ప్రస్తుతం డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ ఆఫీసర్గా నేను యాక్చువల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేస్తూ నేను తెలుసుకుంది ఏంటంటే పబ్లిక్ సర్వీస్కి దగ్గరగా ఏది ఉన్నా సరే ఇట్ విల్ గివ్ మచ్ హ్యాపీనెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాదే నేను ట్రైనింగ్లో ఉన్నాను. యాక్చువల్గా ఐఎమ్ ఏ ట్రైనీ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. బట్ ఇప్పుడు విజయవాడకు ఫ్లడ్స్లో మా వెహికల్స్ తిరిగినట్టు, మాకు విజిబిలిటీ ఉన్నట్టు ఇంకే డిపార్ట్మెంట్కి కనబడలేదు నాకు. లైక్ ఐ ఫెల్ట్ లైక్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్ గేవ్ మీ ఇమ్మెన్స్ ప్రైడ్ అనమాట. వీఆర్ డూయింగ్ పబ్లిక్ సర్వీస్ అండ్ పబ్లిక్ ఆర్ అక్నాలెడ్జింగ్ ఇట్. డైరెక్ట్ టు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. సో పెద్ద పెద్ద పోస్టులకి ఏం చేయడం తప్పు కాదు, కానీ పబ్లిక్ స్పియర్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి ఏ పోస్ట్ అయినా సరే ఇట్ విల్ గివ్ యాంపుల్ స్కోప్ టు డూ పబ్లిక్ సర్వీస్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్. మనకు విల్ ఉంటే ఖచ్చితంగా ఏ పోస్ట్లో అయినా సరే వీ కెన్ డూ వండర్స్. అది నేను తెలుసుకుంది. సార్, ట్రైనింగ్లో మనకి ఎలా ఉంటుంది సార్ ఈ డిఎఫ్ఓగా? ఇనీషియల్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫైర్ ఆఫీసర్ కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కువగా ఉండేదండి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి నాకు డైలీ మార్నింగ్ పోలీస్ అకాడమీలో ఎలా ఉండేదో నాకు కూడా ఫైర్ స్ట్రైట్ ట్రైనింగ్ స్కూల్లో అక్కడ చేసేవాళ్ళు ట్రైనింగ్. మార్నింగ్ 5 months బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత యాంపుల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే వేరే అటాచ్మెంట్స్కి ఇస్తున్నారు. రైట్ నో అయితే అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ కమెన్స్ అవుతుంది. అలా ప్రతి ఒక్కటి ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్గా డిస్ట్రిక్ట్ ఛార్జ్ అలాట్ చేస్తారు. సో అది కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మారుతూ వెళ్తుంది అనమాట. ఇది ఫైర్ డిపార్ట్మెంట్కి ఇది ట్రైనింగ్ మాడ్యూల్. డిప్యూటీ కలెక్టర్స్కి అయితే వాళ్ళకి డైరెక్ట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది ఒక 12 weeks. అందరికీ కామన్గా ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరికీ 1 month or 42 days ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. సో అప్పుడు మనకి వీ గెట్ టు నో పబ్లిక్ సర్వీస్ ఎలా ఉంటుంది, పబ్లిక్ స్పియర్లో ఆఫీసర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, అండ్ ఒకే బ్యాచ్లో ఉన్న ఆఫీసర్స్ మధ్యలో కెమరాడరీ ఎంత బాగుంటుంది, ఆ లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు, పబ్లిక్ సర్వీస్ చేస్తూ మనకి సెల్ఫ్గా మనం ఎంత ఆనందంగా ఉండొచ్చు ఫ్రెండ్స్తోని, అట్ ద సేమ్ టైం బ్యాచ్మేట్స్తోని, అక్కడ బాగా అర్థమవుతుంది. సార్, నెక్స్ట్ మనకి అవకాశం ఉంటే కనుక నెక్స్ట్ మీరు మళ్ళీ ఆ డీసీకి ట్రై చేసేదానికి ఏమైనా ట్రై చేస్తారా సార్? అది డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ ఇంట్రెస్ట్ అండి. రైట్ నో అయితే ఐఎమ్ లవింగ్ మై జాబ్ వాట్ ఐఎమ్ డూ. అదర్వైజ్ ఇక్కడ కూర్చొని మీ ముందు అయితే ఎంట్రీ ఇచ్చేవాడిని అయితే కాదు కదా. సో డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ ఐ విల్ ట్రై టు డూ.
సార్, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి ఇచ్చేసి ఎంతో విలువైన సమయాన్ని మాకు కేటాయించి పూర్తి సమాచారాన్ని మీరు మాకు అందించినందుకు మీకు మా డిడి సప్తగిరి తరపున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి మన ప్రత్యేక కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. అందాక చూస్తూ ఉండండి డిడి సప్తగిరి. నేను మీ సాయి గిరీష్, సైనింగ్ ఆఫ్.